హలో అండి, నేను డాక్టర్ సుశ్రుత, కర్నూలు 49 ఫర్టిలిటీ సెంటర్. సో సెల్ఫ్ వర్సెస్ డోనార్ అని మనం చాలా వరకు వింటాం. అంటే సెల్ఫ్ ఎగ్సా, సెల్ఫ్ స్పర్మ్సా, డోనార్ ఎగ్సా, డోనార్ స్పర్మ్సా, ఇలా డౌట్ చాలా మందికి ఉంటాయి. అసలు ఏంటి సెల్ఫ్ అంటే ఏంటి, డోనార్ అంటే ఏంటి, మేడం వాళ్ళు ఏం చెప్తున్నారు అని చాలా మందికి డౌట్ ఉంటాయి. మీ కణాలు మీ భార్య అండాశయాలలో విడుదలయ్యే అండాల్ని మీ కణాలతో మేము ఇంజెక్ట్ చేసి ఇక్సీ ద్వారా చేసి ఆ తర్వాత ఎంబ్రియోస్ని ఫామ్ చేశాక ఆ గర్భసంచిలో మీ భార్య గర్భసంచిలోకి మేము పంపించే ఎంబ్రియోస్ని సెల్ఫ్ అని అంటాం. డోనార్ అంటే ఏంటి అని అంటే, డోనార్ అన్నప్పుడు బ్యాంకు నుంచి మనం తీసుకుంటాం. ఏవి వీరకణాలైనా సరే, అండాశయాలలో నుంచి అండాలైనా కానీ ఈ రెండు మనమే ఇక్సీ ద్వారా చేసుకొని ఎంబ్రియోస్ ఫామ్ చేశాక మీ భార్య గర్భసంచిలోకి పంపించేదాన్ని డోనార్ ఎగ్స్ ద్వారా డోనార్ ఎంబ్రియోస్ని తీసుకుని పంపించేదన్నమాట. సో ఈ సెల్ఫ్ ఎవరికి చెప్తారు, డోనార్ ఎవరికి చెప్తారు? భార్యలో అండాలు బాగున్నాయి, అండాశయాలలో నుంచి విడుదలయ్యే అండాలు మంచిగా నంబర్ బాగా ఉంది, తర్వాత వయసు 35 లోపల లేకపోతే 40 ఏళ్ళ లోపల ఉంది, వాళ్ళల్లో 4-5 ఎగ్స్ అనేది ఒక్కొక్క గర్భసంచిలో ఒక్కొక్క అండాశయాలలో ఉన్నాయి. తర్వాత అవి చెక్ చేసుకొని ఒక 10-12 రోజులు ఇంజెక్షన్స్ మీ భార్యకే ఇచ్చి ఆ తర్వాత వాటిని కలెక్ట్ చేసుకొని మైక్రోస్కోప్లో క్వాలిటీ ఉందా లేదా అనేది చెక్ చేసుకుంటాం. ఆ తర్వాత మీ కణాలు బాగా ఉన్నాయా లేదా, లేకపోతే మీ కణాలలో ఎక్కడైనా అబ్స్ట్రక్షన్స్ ఉన్నాయా, వీరకణాలు సరిగ్గా రిలీజ్ అవుతున్నాయా లేదా అని చూసుకున్నాక వాటిని సెలెక్ట్ చేసుకొని ఆ ఎగ్స్లోకి మేము ఇంజెక్ట్ చేసి ఎంబ్రియోస్ని ఫామ్ చేస్తాం. డోనార్ అనేది ఎప్పుడు ఎవరికి చెప్తామంటే, ఆడవాళ్ళలో అండాలు లేవు, తర్వాత రిజర్వ్ అనేది లేదు, వయసు 40 ఏళ్ళు దాటిపోయినాయి, ప్రీవియస్గా ఎక్కువ అబార్షన్స్, మంచి పిల్లలు పుట్టలేదు అంటే జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయి, అలాంటి వాటిలలో తర్వాత వాళ్ళకి ఎగ్స్ క్వాలిటీ కూడా తగ్గిపోయింటే వాళ్ళని డోనార్ ఎగ్స్ని కలెక్ట్ చేసుకుంటాం, అది బ్యాంక్ ద్వారా. ఇంకొకటి ఏంటి అని అంటే, మగవాళ్ళల్లో కొంతమందికి ఆల్రెడీ క్యాన్సర్ జబ్బులు ఏమైనా ఉన్నాయి, దానివల్ల స్పర్మ్స్ అనేవి చనిపోయినాయి, లోపల స్పర్మ్స్ సరిగ్గా లేవు, ఇంకా తర్వాత ఏమైనా అబ్స్ట్రక్షన్స్ అనేది లోపల ఉన్నప్పుడు కణాలు రిలీజ్ అవ్వవు, ఒకవేళ స్పర్మ్ అనేది రిలీజ్ అయినా సెమెన్ అనేది రిలీజ్ అయినా కానీ దాంట్లో కౌంటే లేదు, ఇలాంటివన్నీ చూసుకున్నప్పుడు మనము వాళ్ళల్లో ఆ కణాలు అనేది పనికి రావు అన్నప్పుడు బ్యాంకు నుంచి తీసుకోవచ్చు. సో బ్యాంక్ నుంచి తీసుకున్నప్పుడు దాని క్వాలిటీ ఎలా ఉంటుంది, మీరు క్వాలిటీ చెక్ ఎప్పుడు చేసుకుంటారు అని మమ్మల్ని అడుగుతారు చాలామంది. సో మామూలుగా ఏంటి అని అంటే, ఆడవాళ్ళలో స్కాన్స్ ఇంజెక్షన్స్ ఇచ్చి ఎలా స్కాన్లో చూసి ఎగ్స్ పెరుగుతున్నాయా లేదా అని తెలుసుకుంటామో, మగవాళ్ళల్లో కూడా అదే చేస్తాం. ఈ స్పర్మ్స్ అనేది ఎప్పుడో 6 నెలల ముందర వాళ్ళు ఇచ్చింటారు, దానిని టెస్ట్లు ఎన్ని చేసి జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఏమన్నా ఉన్నాయా, క్యారియోటైపింగ్ అన్ని చెక్ చేసుకున్న తర్వాత వాటిని ఫ్రీజ్ చేసి పెడతారన్నమాట. 6 నెలల తర్వాతనే మళ్ళీ తీసుకొని వాటిని నార్మల్ టెంపరేచర్కి తీసుకొని వచ్చి చెక్ చేస్తారు. అన్నీ బాగుంటేనే ఆ స్పర్మ్స్ అనేది యూస్ చేస్తారు. ఆడవాళ్ళల్లో అయితే 10 రోజులు 12 రోజులు ఇంజెక్షన్స్ ఇస్తారు, ఎగ్స్ కలెక్ట్ చేసుకుంటారు, ఈ స్పర్మ్స్ని ఇంజెక్ట్ చేస్తారు. వీటిలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా అని అన్ని క్లారిఫై చేసిన తర్వాతనే ఆ డోనార్ని అనేది సెలెక్ట్ చేస్తారు. ఇదొక్కటే కాకుండా 49 ఫర్టిలిటీలో ఏంటి అంటే ప్రాముఖ్యత ఆర్ఐ విట్నెస్ అని కార్డ్స్ అన్ని మీకు ప్రొవైడ్ చేస్తారు. సో ఈ కార్డ్స్ ప్రొవైడ్ చేసినప్పుడు ఏమవుతుంది, మీ డిఎన్ఏ మీ బేబీకి పోతుందా లేదా అని క్లారిటీగా ప్రతి స్టెప్ బై స్టెప్ మీకు ఒక పేపర్ వల్ల అన్నిట్లో కరెక్ట్గా మీది యూస్ చేసామా లేదా, మీ నంబరే ఉందా లేదా, మీ కార్డు ప్రకారంగా పోతుందా లేదా అని చెక్ చేసుకుంటూ ఆ విట్నెస్ మీకు ఖచ్చితంగా ఇస్తామన్నమాట. సో ఇది 49లో ఉన్నది ప్రాముఖ్యత. సో ఇలాంటివి మీరు ఉపయోగించుకొని నెక్స్ట్ బేబీకి మీ బేబీ మీ చేతుల ద్వారా మీరు తీసుకునేటట్టు ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి.